నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు 5 ఏళ్లలో సిరి సంపదలు సమానత్వం వెల్లివిరిసే నవభారత నిర్మాణమే లక్ష్యమన్న మోదీ గువాహటి సభలో ఎన్డీఏ సర్కార్ ప్రగతి నివేదిక ఆవిష్కరణ మూడేళ్ల ఎన్డీఏ పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్న ప్రధాని కాలాధన్ మాట మరుగై జన్ధన్ మాట నినదిస్తోందని మోదీ స్పష్టీకరణ ఆహారోత్పత్తుల శుద్ధీకరణకు సంపద పథకం ప్రకటించిన ప్రధాని బ్రహ్మపుత్ర నదిపై దేశంలోనే పొడవైన వంతెనను జాతికి అంకితం చేసిన మోదీ మూడేళ్ల ఎన్డీఏ పాలనపై ప్రజాభిప్రాయాలను కోరిన ప్రధాని నరేంద్ర మోదీ యాప్ చేపట్టిన సర్వేలో వెల్లడించాలని విజ్ఞప్తి రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై వ్యూహాత్మకంగా వ్యవహరించే యోచనలో విపక్షాలు అధికార పక్షానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని తీర్మానం సౌర విద్యుత్పై ప్రజల ఆసక్తి మేరకు కార్యాచరణ రూపొందించాలన్న చంద్రబాబు ప్రభుత్వాసుపత్రుల్లో పొరుగు సేవల ద్వారా వైద్యుల భర్తీకి ఆదేశాలు కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అంచనాలు సవరించిన తెరాస సర్కార్ ఇమాంబాద్ మలక్పేట జలాశయాల నిర్మాణ ప్రతిపాదన రద్దు చేస్తూ ఉత్తర్వులు కార్పొరేట్ సంస్థల ఆశాజనక ఫలితాలతో స్టాక్ మార్కెట్లలో జోరు వరుసగా రెండో రోజు కొత్త రికార్డులను తాకిన సెన్సెక్స్ నిఫ్టీ రెండు 2022 నాటికి సిరి సంపదలు సమానత్వం వెలువరిసే నవభారత నిర్మాణమే లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ ప్రయత్నంలో అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టి 3 ఏళ్లు పూర్తి చేసుకున్న మోదీ ఈ కాలానికి సంబంధించిన ప్రగతి నివేదికను అసోంలోని గువాహటిలో జరిగిన బహిరంగ సభలో ఆవిష్కరించారు. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడంలో ఏమాత్రం రాజీ పడబోనని స్పష్టం చేశారు. 3 దశాబ్దాల్లోనే అఖండ మెజార్టీతో కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టి 3 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అసోం గువాహటిలో జరిగిన బహిరంగ సభలో ఈ కాలానికి సంబంధించిన ప్రగతి నివేదికను ఆవిష్కరించారు. ఈ 3 ఏళ్లలో దేశంలో ఎన్నో మార్పులకు ఎన్డీఏ సర్కార్ శ్రీకారం చుట్టిందని చెప్పిన ప్రధాని గత ప్రభుత్వ పాలనలో ప్రజల్లో ఉన్న నైరాశ్యాన్ని దూరం చేసి తమ కోసం పనిచేసే ప్రభుత్వం ఉందనే భరోసాను సామాన్యుల్లో నింపామని వివరించారు. ప్రతి పనిలో జవాబుదారీతనం తేవడం వల్ల దేశ ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయని ప్రధాని उद्घाटिंचारू। एक वक्त था ठहराव ही ठहराव नजर आता था, पता ही नहीं चल रहा था कि सरकार है या नहीं है, तो कुछ हो रहा है कि नहीं हो रहा है तो क्या हो रहा है, कैसे हो रहा है, किसके लिए हो रहा है, सब कुछ एक ठहराव सा महसूस होता था। आज प्रति पल ठहराव से निकल करके एक निरंतर अविरत प्रवाह, हर दिन नए कार्यक्रम, हर दिन नई योजना, हर दिन नया प्रयास, हर दिन नई कोशिश देश अनुभव कर रहा है। దేశంలో అవినీతి నల్లధనం నిర్మూలన హామీలు నెరవేర్చే క్రమంలో ఎన్డీఏ సర్కార్ పెద్ద నోట్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సమయంలో ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ దేశ ప్రజలు తమకిచ్చిన మద్దతు మరువలేనిదని మోదీ పేర్కొన్నారు. ఈ మద్దతు సాక్షిగా అవినీతిని నిర్మూలించే వరకు పోరాడతానని చెప్పారు. भाइयों बहनों, एक वक्त था जब देश में काले धन का ही कोहरम मचा हुआ था। काला धन काला धन काला धन यही कान पे आता था। एक ऐसी सरकार है जहां काला धन नहीं, जन धन जन धन जन धन यही शब्द सुनाई देते हैं। ये फर्क है दोस्तों, ये फर्क है। और आज जनधन की चर्चा होती है, आने वालों में डीजी धन की चर्चा भी सहज रूप से होने चाहिए है। कहां काला धन, वहां से निकल करके जन धन और अब आगे डीजी धन, एक के बाद एक हमारी यात्रा का रास्ता खुलता चला जा रहा है। 3 ఏళ్లలో కేంద్రం తీసుకున్న ఎన్నో సాహసోపేత నిర్ణయాలతో ప్రభుత్వంపై దేశ ప్రజల విశ్వాసం పెరిగిందన్న ప్రధాని మరో 5 ఏళ్లలో నవభారత నిర్మాణ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
लोगों का विश्वास बढ़ रहा है। जितना विश्वास बढ़ता जा रहा है उतना काम का उत्साह बढ़ता जा रहा है। न्यू इंडिया का सपना लेकर के चले हैं। 2022 आजादी के 75 साल होंगे। हम 5 साल देश के लिए कुछ करने का संकल्प करें। एक ऐसा हिंदुस्तान जो आधुनिक हिंदुस्तान हो, एक ऐसा हिंदुस्तान जिसको देश का नौजवान ड्राइव करता हो, एक ऐसा हिंदुस्तान जहां पर श्रम की पूजा होती है, श्रम का गौरव होता हो, एक ऐसा हिंदुस्तान कोई भेद न हो, न कोई ऊंचा हो, न कोई नीचा हो, ऐसा हिंदुस्तान। ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ మహాత్మాగాంధీ కలలు కన్న నవభారత నిర్మాణ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రధాని తేల్చి చెప్పారు. భారత్ సూపర్ పవర్ గా మారడానికి మౌలిక వస్తుల కల్పనే కీలకమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్లను కలుపుతూ బ్రహ్మపుత్ర ఉపనది లోహిత్ పై నిర్మించిన దేశంలోనే అతి పొడవైన వంతెనను అస్సాంలో జాతికి అంకితమిచ్చిన ప్రధాని కొత్త వారధి నూతన ఆర్థిక విప్లవానికి పునాదిగా అభివర్ణించారు. రైతుకు మరింత ఆదాయం సమకూర్చి పెట్టడమే లక్ష్యంగా ఆహారోత్పత్తుల శుద్దీకరణకు సంపద పేరుతో నూతన పథకం ప్రారంభించిన మోదీ దేశంలో నిత్య హరిత విప్లవం కొనసాగాలని అభిలషించారు. కేంద్రంలో అధికారం చేపట్టి 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అసోంలో పలు అభివృద్ది కార్యక్రమాల్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. 2056 కోట్ల రూపాయలతో బ్రహ్మపుత్ర ఉపనది లోహిత్పై అసోంలోని సాధియా పట్టణాన్ని, అరుణాచల్ ప్రదేశ్లోని ధోలా గ్రామాన్ని కలుపుతూ నిర్మించిన దేశంలోనే అతి పొడవైన వారధిని మోదీ ప్రారంభించారు. 9.15 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన మహారాష్ట్రలోని బంద్రా, ఓర్లీ వారధి కంటే 3.55 కిలోమీటర్లు పొడవైనది కాగా వారధిని స్వయంగా పరిశీలించిన ప్రధాని మోదీ వంతెనకు అసోంకు చెందిన ప్రముఖ గాయకుడు, సంగీత విద్వాంసుడు భూపేన్ హజారికా పేరు పెట్టారు. ధోలా సాధియా వంతెన అసోం, అరుణాచల్ ప్రదేశ్ మధ్య దూరాన్ని తగ్గించడం సహా 7 నుంచి 8 గంటల ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుందని ప్రధాని మోదీ వివరించారు. భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న దేశ ప్రజల ఆకాంక్ష ఈశాన్య ప్రాంతం నుంచే నెరవేరాలని ప్రధాని వ్యాఖ్యానించారు. ये बात निश्चित है, अगर विकास को स्थायी रूप देना है, स्थायी रूप से विकास को गति देनी है, तो इंफ्रास्ट्रक्चर ये पहली आवश्यकता होती है. फिजिकल इंफ्रास्ट्रक्चर, सोशल इंफ्रास्ट्रक्चर, ये 2 पटरी पर संतुलित विकास संभव होता है. हमारी सरकार का ये लगातार प्रयास है कि विकास को स्थायी रूप दिया जाए, व्यवस्थाएं विकसित किए जाए और जिसके कारण जिस सपने को लेकर के देश आगे बढ़ना चाहता है, उन सपनों को हम भली भांति पूर्ण कर पाएं. అనంతరం అసోంలోని ధెమాజీ జిల్లా చేరుకున్న ప్రధాని సంపద పేరుతో ఆహార, మత్స్య ఉత్పత్తుల శుద్దీకరణ సహా ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ల అభివృద్ధికి ఉద్దేశించిన సంపద పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని 6,000 కోట్ల రూపాయల మూలధనంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో అమలు చేయనున్నట్లు తెలిపారు. గోగాముఖ్లో భారతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి భూమి పూజ చేశారు. हमारे जो कृषि उत्पादन है उसकी मूल्य वृद्धि कैसी हो. हम आम बेचते हैं, कम पैसा मिलता है, लेकिन अगर आम का अचार बना करके बेचे तो ज्यादा पैसा मिलता है. हम टमाटर बेचे, कम पैसा मिलता है, लेकिन टमाटर का केचप बना करके बेचे ज्यादा पैसा मिलता है. आज जब मेरी सरकार को 3 साल हुए हैं, तब मेरे दिशा देश के किसानों का भाग्य बदलने के लिए ये संपदा योजना के द्वारा फूड प्रोसेसिंग को महत्व देते हुए विश्व भर से फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट यहाँ ला करके इस प्रकार के उद्योगों को लगा करके जो ग्रामीण जीवन में बदलाव लाएं, नौजवान को रोजगार दें, उस दिशा में काम करने की दिशा में भी हमारी सरकार ने आगे बढ़ने का फैसला किया है. అనంతరం గువాహటి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ ఏర్పాటు చేయనున్న ఎయిమ్స్ కు శంకుస్థాపన చేశారు. అటు తన 3 ఏళ్ల పాలనపై నరేంద్ర మోదీ యాప్లో నిర్వహిస్తున్న సర్వేలో అభిప్రాయాలు చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఆహ్వానం పలికారు. ఈ 3 ఏళ్లలో వ్యవసాయం, బ్యాంకింగ్, టెలికాం, మహిళా అభ్యున్నతి, భారత్లో తయారీ, పర్యాటకం, విద్యుదీకరణ, సౌర విద్యుత్, ఎల్ఈడీ బల్బుల పంపిణీకి సంబంధించి సమగ్ర గణాంకాలను ట్విట్టర్లో వెల్లడించారు. ఆయా రంగాల్లో పెట్టుబడులు 2013-14 ఆర్థిక సంవత్సరంలో 11,198 కోట్ల రూపాయలు వస్తే ఈ 3 ఏళ్లలో 1,43,000 కోట్ల రూపాయలు వచ్చినట్టు తెలిపారు. 2013-14 నాటికి దేశంలో 358 కిలోమీటర్ల
ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు చేస్తే ఈ 3 ఏళ్లలో 2,05,404 కిలోమీటర్లకు విస్తరించామని ప్రధాని వివరించారు. సౌర విద్యుత్ ఉత్పత్తిని 2,621 మెగావాట్ల నుంచి 12,277 మెగావాట్లకు పెంచామని ట్విట్టర్లో ప్రధాని వెల్లడించారు. పర్యాటకులను ఆకర్షించే విషయంలో 2014 నాటికి 65వ స్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం 40వ స్థానానికి ఎగబాకిందని మోదీ తన గణాంకాల్లో వివరించారు. ఈ గణాంకాల ఆధారంగా తాము ఏ రంగాల్లో మెరుగైన పనితీరును కనబర్చామో ఏ రంగాల్లో మెరుగుపరుచుకోవాలో చెప్పాలని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రగతి రథానికి ప్రధాని నరేంద్ర మోదీ నూతన దిశను అందించారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ 3 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ ప్రధాని మోదీ ప్రతి నెల చివరి ఆదివారం రేడియోలో నిర్వహించిన మన్ కీ బాత్ ప్రసంగాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి దేశ ఆర్థిక వ్యవస్థను ఉరుకులు పెట్టించేందుకు చేపట్టిన చర్యలను ప్రశంసించారు. సమాచార వ్యక్తీకరణలో మోదీని గొప్ప వ్యక్తిగా అభివర్ణించిన ప్రణబ్ కోట్లాది మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే విధంగా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని విషయాలను ఎంచుకుంటున్నారని కీర్తించారు. No doubt, in the contemporary period, Prime Minister Narendra Modi is one of the most effective communicators and perhaps can be compared with other illustrious Prime Ministers like Pandit Nehru or Mrs. Indira Gandhi, who communicated on their principles, on their ideas. Communication is the most important power. I am grateful that this book has been brought out. Many people were eagerly listening to Prime Minister's Man Ki Baat. Now they will have the advantage of all his speeches on the 31 occasions compiled together. And the subjects which he has chosen are truly affecting the life of millions of these people. నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో సాగుతున్న ఎన్డీఏ సర్కారు 3 ఏళ్ల పాలనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. మోదీ పాలన కారణంగా దేశ ఆర్థిక సామాజిక వ్యవస్థల భవిష్యత్ చీకటిగా మారబోతోందని వ్యాఖ్యానించింది. కల్లబొల్లి మాటలు గోరంతలు కొండంతలుగా చేసి చెప్పుకోవడం, ప్రచార ఆర్భాటాలు మినహా మోదీ 3 ఏళ్లలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ విమర్శించారు. మోదీ 3 ఏళ్ల పాలన మొత్తం వైఫల్యాల పుట్టంటూ లీపాపోతీ సర్కారు మోసపూరిత ప్రభుత్వం పేరిట ఆ పార్టీ వీడియో విడుదల చేసింది. అందరితో అందరి వికాసం అంటూ మాటలు చెప్పే మోదీ వాస్తవంలో మాత్రం యువకులు రైతుల నుంచి అన్ని వర్గాలను మోసం చేశారని కమల్నాథ్ అన్నారు. 2014 ఎన్నికల వేళ 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామన్న మోదీ ఇప్పుడు మాత్రం ఆ మాటే మరిచారని చెప్పారు. ఈ 3 ఏళ్లలో కల్పించిన ఉద్యోగాలపై ఎన్డీఏ సర్కారు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మోదీ పాలనలో వ్యవసాయ వృద్ధి రేటు 4.3 నుంచి 1.4% పడిపోయిందన్న కమల్నాథ్ రోజుకి సగటున 35 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేంద్రం సంబరాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. నోట్ల రద్దు వల్ల సాధించిందేమిటో తెలపాలన్నారు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థుల్ని బరిలోకి దింపడంపై విపక్షాలు తమ నిర్ణయాన్ని వాయిదా వేశాయి. ఈ విషయంలో అధికార పక్షం వైఖరికి అనుగుణంగా ముందడుగు వేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఏర్పాటు చేసిన విందు భేటీలో తీర్మానించాయి. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు పోటీ లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థుల్ని ఖరారు చేసేందుకు అధికార పక్షం ఇప్పటివరకు చొరవ తీసుకోలేదని ఎన్డీఏతర పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాజకీయ వైరాన్ని పక్కనబెట్టి 17 పార్టీల నేతలు హాజరైన ఈ సమావేశంలో చర్చించిన అంశాల వివరాలతో రూపొందించిన సంయుక్త ప్రకటనను రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ చదివి వినిపించారు. తక్కువ ఖర్చులో ఎక్కువ విద్యుత్ను నిల్వ చేయగలిగితే అతిపెద్ద విప్లవాత్మక చర్య అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సౌర విద్యుత్ను ఇంటిలో ఉత్పత్తి చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నందున తదనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ఉండాలని కలెక్టర్ల సదస్సులో స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులను అవుట్సోర్సింగ్ ద్వారా తక్షణమే భర్తీ చేయాలని ఆదేశించిన చంద్రబాబు మధ్యాహ్న భోజనానికి స్వయంగా పండించే కూరగాయలు వాడేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ల సదస్సు 2వ రోజున వివిధ శాఖలు వాటి పరిధిలోని సంక్షేమ పథకాలు వేరువేరు కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సాధికార సర్వే వివరాలను పొందుపరిచిన పీపుల్స్ హబ్ సాఫ్ట్ కాపీని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఇలాంటి విధానం ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన తెలిపారు. ప్రజా సాధికార సర్వే 80% పూర్తయిందని, మిగిలిన 20% 3 నెలల్లో పూర్తి చేస్తామని ఐటీ శాఖ అధికారులు వివరించారు. ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత ఉందని అధికారులు తెలపగా అవసరమైన చోట అవుట్సోర్సింగ్ పద్ధతిన వైద్యులను నియమించాలని ఆదేశించారు. తన స్వగ్రామంలో తాను ప్రారంభించిన ఆసుపత్రిలో కూడా వైద్యులను నియమించలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిడ్నీ బాధిత ప్రాంతాలైన శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథకానికి స్వయంగా పండించిన కూరగాయలే వాడేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని పలు పంచాయతీల్లో బాలింతలు, గర్భిణీల కోసం చేస్తున్న సేంద్రియ కూరగాయల సాగు విధానాన్ని ఆంధ్రప్రదేశ్ అంతటా అమలు చేయాలని స్పష్టం చేశారు. విద్యుత్ రంగంపైన సమీక్ష నిర్వహించిన ఆయన 2వ తరం విద్యుత్ సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు.
స్టోరేజ్ కెపాసిటీ వస్తే ఇండియాని బీట్ చేసే కంట్రీ ఏది ఉండదు. ఇంకా ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే రాబోయే రోజుల్లో ఎవ్రీ హోమ్ పవర్ జనరేషన్ ఉంటుంది, ఎవ్రీ పొలంలో పవర్ జనరేషన్ ఉంటుంది, ఎవ్రీ విలేజ్ పవర్ జనరేషన్ ఉంటుంది. అందులో మన దగ్గర సోలార్ ఈజ్ వెరీ పవర్ఫుల్. టెస్లా 8 రూపీస్కు ఒక యూనిట్ కాస్ట్కి స్టోరేజ్ ఇస్తున్నారు. అదే మరి ఇక్కడ అమర్ రాజా వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ మీరు చూస్తే 5 రూపీస్ అవుతా ఉంది. దీన్ని వీళ్ళు రీసెర్చ్ చేయాలి, వాళ్ళు రీసెర్చ్ చేయాలి. ఈ టెక్నాలజీస్ ఇంకా పెద్ద ఎత్తున స్కేలింగ్కి పోవాలి. దిస్ విల్ బి రెవల్యూషన్ ఇన్ ఇండియా. అందుకే నేను ఇప్పుడు నేమ్ కూడా సెకండ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ పెట్టాం. విజయవాడలోని క్యాంప్ కార్యాలయాన్ని ఇకపై సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కోసం వినియోగిస్తామని చంద్రబాబు తెలిపారు. గ్రామాల్లో పన్ను విధానం సరళీకరించి పేదవారు పన్ను కట్టనవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన ఆయన వసూలైన పన్ను మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరేలా ఆన్లైన్ విధానం తీసుకురానున్నట్లు వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇళ్లు సర్వే చేసి తదనుగుణంగా పన్ను స్లాబ్ నిర్ణయించేందుకు చేసిన ప్రయోగం మంచి ఫలితాన్నిచ్చిందని లోకేష్ చెప్పారు. తాగునీటి అవసరాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని పంచాయతీలను అనుసంధానించే రోడ్లను బీటీ రోడ్లుగా మార్చనున్నట్లు లోకేష్ వెల్లడించారు. We want to rationalize the tax slabs. So పేద కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ట్యాక్స్ కట్టుకుండా ఉండాలి. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో I don't want to name political parties, but some people to get blamed to the government are charging irrational tax slabs. It is happening in Krishna district. 4 panchayats, they are charging ridiculously very high tax slabs. So we want to rationalize everything and monitor it centrally so that we can overcome this. We are starting the project. By August 15th it can be done. We are using the help of SARP, Dwakras to get this done. తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టుల పనుల్లో చేసిన మార్పులు చేర్పులకు అనుగుణంగా కేసీఆర్ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు 11వ ప్యాకేజీలో భాగంగా శ్రీరంగనాయక్ సాగర్ పేరిట 3 టీఎంసీల సామర్థ్యంతో జలాశయం నిర్మించేందుకు విడిగా టెండర్లు పిలిచిన నేపథ్యంలో ప్రతిపాదిత ఇమాంబాద్ జలాశయాన్ని పనుల నుంచి తొలగించారు. ఆ క్రమంలో అనంతగిరి నుంచి శ్రీరంగనాయక్ సాగర్కు తరలించే నీటిని 241 నుంచి 343 క్యూసెక్కులకు పెంచడంతో పాటు కుడి ప్రధాన కాలువకు 6 కిలోమీటర్ల మేర పైప్లైన్ విధానం అమలు చేయనున్నారు. వీటన్నింటి కోసం 11వ ప్యాకేజీ పనుల అంచనా వ్యయాన్ని 3,433 కోట్ల 78 లక్షల రూపాయలకు సవరించి పరిపాలనా అనుమతులిచ్చిన ప్రభుత్వం ప్రస్తుత గుత్తేదారే ఆ పనులు నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. 9వ ప్యాకేజీ పనుల్లోనూ మలక్పేట్ జలాశయ పనులను తొలగిస్తూ అంచనా వ్యయాన్ని 911 కోట్ల 32 లక్షల రూపాయలకు సవరించారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి ఇందిరమ్మ వరద కాలువ 8.23 టీఎంసీలకు పెంచి అంచనా వ్యయాన్ని 1196 కోట్ల 6 లక్షలకు సవరించింది. అదేవిధంగా పాలమూరు ప్రాజెక్టైన కోయల్ సాగర్ అంచనా వ్యయాన్ని 567 కోట్ల 22 లక్షల రూపాయలకు సవరిస్తూ పరిపాలనా అనుమతులు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న డిజిటల్ కార్యక్రమాల్లో సహకరించేందుకు సిస్కో ఆసక్తి చూపిందని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ సిలికాన్ వ్యాలీలోని సిస్కో కార్యాలయంలో సంస్థ చైర్మన్ జాన్ చాంబర్స్తో సమావేశమై తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరించారు. ఈ భేటీలో డిజిటల్ ఇండియా, డిజిటల్ తెలంగాణపై తమ సంస్థ ఆలోచనలను మంత్రికి వివరించిన చాంబర్స్ కేటీఆర్ చేసిన పలు సూచనలకు సంబంధించి భారత్లోని తమ ప్రతినిధులకు సందేశాలిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, టీ హబ్ వంటి కార్యక్రమాలపై పూర్తి అవగాహన ఉందన్న జాన్ చాంబర్స్ తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ఏర్పాటైన తర్వాత చోటు చేసుకునే మార్పులపై టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ నెట్వర్క్ నిర్మాణానికి సహకరిస్తామని తెలిపారు. టీ హబ్లోని అంకుర పరిశ్రమలు, హైదరాబాద్ ఎంటర్ప్రెన్యూర్స్తో ప్రత్యక్షంగా మాట్లాడి మార్గనిర్దేశనం చేసేందుకు చాంబర్స్ అంగీకరించారు. తెలంగాణ ప్రభుత్వం సిస్కో సొల్యూషన్స్ ద్వారా ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని కోరారు. భాజపా అధ్యక్షుడు అమిత్ షాపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విజయవాడలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం మైత్రి కొనసాగుతుందన్న ఆయన విభేదాలు తెచ్చుకోవడం తమ నైజం కాదన్నారు. 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి 1,00,000 కోట్లు వస్తుంది అని చెప్పాడు ఆయన. 3 ఏళ్లలో 60 కోట్లు, 65,000 కోట్లు వచ్చిందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంక వివాదం ఎక్కడుంది? దీంట్లో తెలంగాణను అవమానపరిచేటికి ప్రసక్తి ఎక్కడుంది? నాకు నిజంగా చాలా బాధ కలిగింది. ఒక ముఖ్యమంత్రి ఒక దేశ స్థాయిలో అధికార పార్టీ అధ్యక్షుడిగా ఉన్నట్టే అమిత్ షా గారి పైన అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు. అయినా దీన్ని వారి విజ్ఞతకు నేను వదిలేస్తున్నాను. మేము కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అందరితో కలిసి పనిచేయాలా? ఎందుకంటే దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందాలా, ఇది మా విధానం. అందుకే ఇవాళ దేశం బీజేపీకి, మోడీ గారికి ఇంత పెద్ద ఎత్తున మద్దతు ఇస్తుందంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు. దీన్ని చూసి ఇవాళ ప్రజలు రోజు రోజుకి బీజేపీ మొగ్గుతున్నారు. బెంగాల్లో కూడా అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. బెంగాల్లో, ఒరిస్సాలో, తెలంగాణలో కూడా.
చేతనైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్ని తారుమారు చేసి చూపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం విసిరిన సవాల్ను ఒకే ఒక్క రాజకీయ పార్టీ స్వీకరించింది. జూన్ 3 నుంచి ఈవీఎంల ట్యాంపరింగ్కు యత్నించేలా ఈసీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ముందుకొచ్చింది. ఈవీఎంల హ్యాకథాన్లో పాల్గొంటామని దరఖాస్తు చేసుకునేందుకు ఈ సాయంత్రం గడువు ముగిసేసరికి ఎన్సీపీ మాత్రమే సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంల పనితీరుపై తీవ్రస్థాయిలో అనుమానాలు లేవనెత్తిన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ సహా ఇతర రాజకీయ పక్షాలు ఈసీ సవాల్కు స్పందించలేదు. కబేళాల కోసం సంతల్లో పశువుల క్రయ విక్రయాలపై కేంద్రం నిషేధం విధించింది. పశువుల సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్న పర్యావరణ శాఖ పశువుల పట్ల క్రూరత్వం నివారణ చట్టం కింద కొత్త నిబంధనలు ప్రకటించింది. ఇకపై సంతకు పశువుల్ని తీసుకొచ్చేవారు ఆ పశువును కబేళా అవసరాలకు విక్రయించేందుకు తీసుకురాలేదని రాతపూర్వక హామీ ఇస్తూ అతడి గుర్తింపునకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఉన్న బహిరంగ విపణి విధానంలో పాడి పశువులు కబేళాకు తరలించే పశువుల్ని ఒకే చోట విక్రయిస్తుండగా కబేళాకు వెళ్లిన పశువులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవడం అసాధ్యమవుతోందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. కొత్త నిబంధనలతో కబేళాకు అవసరమైన పశువుల్ని నేరుగా ఫారాల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపాయి. వేర్వేరు సంస్థల త్రైమాసిక ఫలితాలిచ్చిన ఉత్సాహం సహా విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తిన వేళ వరుసగా రెండో రోజు లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులు సృష్టించాయి. క్రితం సెషన్లో 448 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్ ఇవాళ మరో 278 పాయింట్లు లాభపడింది. ఈ ఉదయం 30,766 వద్ద ఉత్సాహంగా ప్రారంభమైన సెన్సెక్స్ మొదట్లో స్వల్ప అమ్మకాల ఒత్తిడికి గురై 30,746 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. తర్వాత కొనుగోళ్లు పెరిగే సెన్సెక్స్ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఓ దశలో 31,074 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు రికార్డు స్థాయిలో 31,028 వద్ద స్థిరపడింది. ఇదే జోరు కనబరిచిన నిఫ్టీ తొలిసారి ఓ దశలో 9,600 మార్కును దాటింది. చివరకు 85 పాయింట్ల లాభంతో 9,595 వద్ద ముగిసింది. ముఖ్యాంశాలు మరోసారి. 5 ఏళ్లలో సిరి సంపదలు సమానత్వం వెలివిరిసే నవభారత నిర్మాణమే లక్ష్యమన్న మోదీ. గువాహటి సభలో ఎన్డీఏ సర్కార్ ప్రగతి నివేదిక ఆవిష్కరణ. మూడేళ్ల ఎన్డీఏ పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్న ప్రధాని. కాలాధన్ మాట మరుగై జన్ధన్ మాట నినదిస్తోందని మోదీ స్పష్టీకరణ. ఆహారోత్పత్తుల శుద్ధీకరణకు సంపద పథకం ప్రకటించిన ప్రధాని. బ్రహ్మపుత్ర నదిపై దేశంలోనే పొడవైన వంతెనను జాతికి అంకితం చేసిన మోదీ. 3 ఏళ్ల ఎన్డీఏ పాలనపై ప్రజాభిప్రాయాలను కోరిన ప్రధాని. నరేంద్ర మోదీ యాప్ చేపట్టిన సర్వేలో వెల్లడించాలని విజ్ఞప్తి. రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై వ్యూహాత్మకంగా వ్యవహరించే యోచనలో విపక్షాలు. అధికార పక్షానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని తీర్మానం. సౌర విద్యుత్పై ప్రజల ఆసక్తి మేరకు కార్యాచరణ రూపొందించాలన్న చంద్రబాబు. ప్రభుత్వాసుపత్రుల్లో పొరుగు సేవల ద్వారా వైద్యుల భర్తీకి ఆదేశాలు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అంచనాలు సవరించిన తెరాస సర్కార్. ఇమాంబాద్, మలక్పేట జలాశయాల నిర్మాణ ప్రతిపాదన రద్దు చేస్తూ ఉత్తర్వులు. కార్పొరేట్ సంస్థల ఆశాజనక ఫలితాలతో స్టాక్ మార్కెట్లలో జోరు. వరుసగా రెండో రోజు కొత్త రికార్డులను తాకిన సెన్సెక్స్, నిఫ్టీ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.